మీరు నిన్న ఫీజు బోర్డు చూశారు, ఆ పోస్టర్లు చూశారు, ఆ పోస్టర్లో ఆ నాయకులు ఫోటోలు చూశారు. ఎక్కడన్నా ఒక విద్యార్థి కనిపించాడా? ఒకటండి, మీరు విద్యార్థి కనిపించారా అని అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏదో ధర్నా చేయాలనుకుంటే, నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉంటే చేస్తుంటాడు. ఏదో ఉనికి కోసం చేసే డ్రామాల్లో ఎక్కడ యువత వస్తారండి? ఈరోజు యువతను దగా చేసింది ఎవరో యువతకు తెలియదా? గత 5 ఏళ్ళు యువతని నమ్మించి, యువతని ఎన్ని విధాలుగా నమ్మించాడో మనం చూసాం. 2,20,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఈ విధంగా యువతను 5 ఏళ్ళు నట్టేట ముంచింది ఎవరు? గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా యువతను నట్టేట ముంచేసి యువత జీవితాలను నాశనం చేసి, ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఆ రోజు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడండి. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. మీరు చూసుకుంటే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. అదేవిధంగా ఉన్న వాళ్ళకు కూడా వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి తన పబ్లిసిటీల కోసం ఎవరికి ₹1 లేదు. ఆ విధంగా ఆ రోజు ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయే యువతవి. అదంతా గుర్తుపెట్టుకొని యువత కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేశాడు రా ఈ జగన్మోహన్ రెడ్డి అంటే 4,000 కోట్లు బకాయిలు పెట్టున్నాడు. ఆ బకాయిలను కూడా మా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎందుకంటే యువత భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం అని చెప్పి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళు రాష్ట్ర ప్రజలకి మేము ఈ విధంగా కమిటెడ్ అయి ఉన్నాం, బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఫస్ట్ ఫీజు పోర్ మనమే కదా పెట్టింది, ఏదో యువత పోర్ అని పెడదామని యువత పోర్ అని పెట్టాడు. యువత పోర్ అని పెడితే సరేలే ఏదో యువత పోర్ అని పెట్టుకున్నాడు, వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విషయం అది అనుకుంటే, తీరా చూస్తే నేను ఏంటంటే ఒక్క యువత రాలేదు. ఏంటంటే అందరూ బట్టతళ్ళు ఉండేవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి యువత పోర్ అన్నాడు. సిగ్గుచేటు. ఎందుకంటే ఇక్కడ తెలిసిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డిని ఎవరూ నమ్మటం లేదు. ఇలాంటి ఫేక్ డ్రామాలు, ఫేక్ యాత్రలు ఇవి చేయడం ఆపితే గౌరవం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. పద్ధతి మార్చుకోవాలి. ఎందుకంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 4,000 కోట్లు నువ్వు ఎందుకు బకాయిలు పెట్టావు? ఆ రోజు ఎలక్షన్ కూడా వస్తుందని ముందుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళ నీ బినామీల కంపెనీలకి నువ్వు బిల్లులు చెల్లించుకున్నావు. గుర్తుందా లేదా? ఆ రోజు నీ బినామీల కంపెనీలకు బిల్లులు చెల్లించకుండా యువతకి మనం బకాయిలు పెట్టామే, వాళ్ళకి ఇవ్వాలని ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు? నీకు అక్కడ అర్థమైపోయింది నీ కమిట్మెంట్ ఏంటో. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దేనికి రాడండి ఈ పోరుబాట్లకి. ఎందుకంటే వస్తే ప్రజలు కొడతారు కదా, అందుకని ఏంటంటే ఎవరో 2-3 పెయిడ్ ఆర్టిస్టులు పంపిస్తాడు. ఆ పెయిడ్ ఆర్టిస్టులు అటు చూపిస్తారు. నిన్నేమైందంటే కనీసం బేసిక్ కామన్ సెన్స్ ఇవ్వకుండా ఎప్పుడులాగే పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి, అంటే ఎవరో ముసలి వాళ్ళని తీసుకొని వచ్చాడు. ముసలి వీళ్ళని తీసుకొని వస్తే ఎవరు మాత్రం చూస్తారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ముసలి వాళ్ళని తీసుకొని వస్తే ప్రజలు కూడా అనుకున్నారు, రేపు పేరు మాత్రం యువత పోరు అని పెట్టాడు రా, యువత ఎవరు లేరు అక్కడ, అందరూ ముసలోళ్ళే కనిపిస్తూ ఉన్నారు, ఇది ముసలోళ్ళ పోరు యాత్ర అని పెట్టుకుంటే బాగుండు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ వాళ్ళ సలహాలు ఇవ్వడం జరిగింది. అంటే నిన్న దాంతో క్లారిటీగా అర్థమైంది. నిన్న లోకేష్ గారు కూడా శాసనసభ సాక్షిగా ఒకే మాట చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, మేము కమిటెడ్, జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టెళ్ళాడు, కానీ యువత భవిష్యత్తు కోసం మేము ఆ 4,000 కోట్లు రిలీజ్ చేస్తాం, మా ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక నాయకుడికి, ఒక బాధ్యత లేని ఒక వ్యక్తికి మధ్య తేడా చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏమో తాను పెట్టిన బకాయిల్ని కూటమి ప్రభుత్వం పైన నెట్టేయడానికి ఈరోజు నకిలీ డ్రామాలు ఆడితే, బాధ్యత గల కూటమి ప్రభుత్వం మేము జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలను కూడా చేరుస్తాం, 800 కోట్లు చీల్చారు, ఈరోజు చేస్తామని కమిటెడ్గా చెప్పడం జరిగింది. ఇది కదా నాయకత్వం అంటే. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సలహా ఒకటే, గతంలో నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేశావు, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశావు, ఈరోజు ప్రజలందరూ ఒకటే మార్పు కోరుకున్నారు. ఆ మార్పుకు తగ్గట్టుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు చేస్తూ ముందుకెళ్తూ ఉంది, రేపటి తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉంది. ఈ రోజు ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడడం ఆపి ఒక హుందాతనమైన రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి బాగుంటుందని తెలియజేసుకోండి. జగన్మోహన్ రెడ్డి కూడా పద్ధతి మార్చుకోవాలి. ఏంటంటే ఎప్పుడు కోడికత్తి డ్రామాలు లాంటి డ్రామాలు సెట్ అవ్వవు. ఎప్పుడు ఇక్కడైనా కూటమి ప్రభుత్వం చేసే మంచికి సహకరించు, బాధ్యతగా నిన్ను మెచ్చుకుంటారు. ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా సహకరించాడు రా, మంచి నాయకుడు రా అంటారు. లేదు ఇట్లే రాజకీయం చేస్తా అంటే ప్రజలు నీ స్థానం ఏంటో చూపించారు. రేపు భవిష్యత్తులో ఇప్పుడు వచ్చినన్ను కూడా రావు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీ సైకోయిజం ఎవ్వరూ మర్చిపోలేదు. నువ్వు ఒకప్పుడు ఎంతమంది విద్యార్థులు పొట్టగొట్టావో గుర్తుందా? అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ దగ్గర ఆనాడు విద్యార్థులుంటే లాఠీ చార్జ్ చేయించావు, అది గుర్తుందా? ఎంతో మంది విద్యార్థులపైన ఆ రోజు అత్యాచారాలు జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు, అది గుర్తుందా? ఆ రోజు బీసీ సంక్షేమ హాస్టల్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో బేసిక్ ఫెసిలిటీస్ లేవని అడిగితే విద్యార్థులు గొంతు నొక్కావు, అది గుర్తుందా? ఇవన్నీ గుర్తుపెట్టుకొని యువత నీకు నీ స్థానం ఏంటో 2024 ఎన్నికల్లో చూపించారు. ఇకనైనా పద్ధతి మార్చుకొని ఒక హుందాతనమైన రాజకీయం చేస్తాడని కోరుకుంటాను. నువ్వు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పి కూటమి ప్రభుత్వం చేసే మంచికి సహకరించు. చరిత్రలో ఒక బాధ్యత గల నాయకుడిగా మిగిలిపోతావు, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఫీజు పోరు నిర్ణయం పెట్టడానికి కారణం, తన పార్టీని ప్రజలు అసహించుకున్న తర్వాత పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా దూరమైన పరిస్థితుల్లో
యువత పోరు అంటే జనాలు వస్తారన్న ఆశతో ఈ పోరుబాట ఆవిర్భావ దినోత్సవం రెండు కలిపి మిళితం చేసి పెట్టినా కూడా ప్రజలు రాని పరిస్థితి, యువత ఇటువైపు కూడా తొంగి చూడని పరిస్థితి, ఆ నాయకులు కార్యకర్తలు కూడా పార్టీకి దూరమైన పరిస్థితి. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఇన్ని రోజులు ఎందుకు వేసేవారు ఆ పోరు యాత్ర అంటే, ఇక్కడ నేను చెప్పాను కదా, కమిట్మెంట్ లేని ఎప్పుడు జరిగితే ఏముందని. ఇది చూస్తూ ఉంటే నేను కొంతమంది పెద్దలు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడింది వింటే అసలు పార్టీనే జగన్మోహన్ రెడ్డిది కాదు, ఇంకా అతను ఆవిర్భావ దినోత్సవం ఏమని ఆలోచిస్తాడు, ఏదో జరగాలి కాబట్టి, ఏదో నడపాలి కాబట్టి నడుపుతున్నాడు కాబట్టి వీటి పెట్టుకున్నాడు. ఇక్కడ ఏంటంటే పార్టీ అతనిది కాదు, ఆ కమిట్మెంట్ లేదు. ఇంకొకటి ఏంటంటే అతను పెట్టిన ఫీజు బకాయిలు అతను ఆత్మసాక్షికి తెలుసు. ఇంకేముంది, ఏదో జరగాలి కదా అని చెప్పి ఆ విధంగా చేశాడని భావిస్తుంది. ఇంకొకటి, ఏదో ఒకటి యువత పోర ఇదో అని చెప్తే వస్తారా, మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే కనీసం మన కార్యకర్తలు కూడా దేకరేమో అని చెప్పి రాలేదు, అందుకని చెప్పి ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఫైనల్ గా ఏంటంటే అసలు సిద్ధాంతాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా పుట్టింది, పదవి కాంక్ష కోసం పుట్టిన పార్టీ తప్ప ప్రజల ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, పదవి కాంక్షతో పుట్టిన పార్టీ కాదు, పదవి కాంక్షతో కబ్జా చేసిన పార్టీ. ఎందుకంటే అది ఎవరో పెట్టిన పార్టీని తీసుకొని వచ్చి కబ్జా చేసుకున్నారని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి, విలువలు లేని, విశ్వసనీయత లేని వ్యక్తికి ఎవరు నమ్ముతారు, జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరని తెలియజేసుకుంటున్నాను. విశ్వసనీయత లేని, మడమ లేని జగన్ రెడ్డి ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని, అందుకే ఫీజు పోరు కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ పోరు కానివ్వండి, ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా బహిష్కరించి తరిమి కొట్టిన పరిస్థితి చూసాం. అలాగే యువత మాట్లాడిన మాట కూడా విన్నాం. ప్రజలారా మీరే ఆలోచించుకోండి, జగన్ రెడ్డి చెప్పే అబద్ధాలు నమ్మకండి, ఇంకా మోసపోకండి.